బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ ముందుకు విచారణకు హాజరు కానున్నారు. 2023 ఎన్నికల టైంలో వినియోగించిన 2 ఫోన్లను తీసుకుని రావాలని సిట్ అధికారులు ప్రభాకర్ రావును ఆదేశించారు. సోమవారం 7:30 గంటల పాటు ఆయనను సిట్ ఆఫీసర్లు విచారించారు. విచారణలో కొంత భిన్నంగా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ప్రభాకర్ రావుకు సంబంధించిన 2 ఫోన్లు సిట్ చేతికి వస్తే ఎంక్వైరీలో కొంత పురోగతి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసులో నిందితులుగా పేర్కొన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ రావు, శ్రవణ్ రావు స్టేట్మెంట్లపై మరోసారి ప్రభాకర్ రావును వివరణ కోరనున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదైన టైంలో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారని చెబుతున్న అంశంపై కూడా ఆరా తీయనున్నారు. ఇవాళ జరిగే విచారణపై ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కీలక అంశాలు ముడిపడి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.